హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏడాది తర్వాత జనంలోకి కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. వేలాదిగా లక్షలాదిగా అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు లక్షలాదిగా పాల్గొంటున్నారు. జగిత్యాల సభలో ఏం మాట్లాడుతున్నారు అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో రాజకీయ వేడి మొదలైందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అసలు సిసలైన రాజకీయ వేడి ఇప్పుడు మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభలో ఏం మాట్లాడతారు, అతని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, వ్యూహ రచన ఎలా ఉంటుంది, రాజకీయ రంగంలో ఎలా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఎలక్షన్లో ఎలా విన్నింగ్ సాధించాలి అనే పలు అంశాల మీద మరి కేసీఆర్ ప్రసంగించనున్నారు. తర్వాత ఆయన యొక్క కొత్తగా పెట్టాలనుకునేటటువంటి పథకాల గురించి కూడా ఆయన మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్పై, కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి పథకాలపై, వీళ్ళు చేస్తున్నటువంటి జాప్యతపై కూడా విమర్శించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఏ విషయాలపై చర్చిస్తారు అనేటటువంటి విషయం పట్ల అందరిలో ఉత్కంఠ అనేది నెలకొని ఉన్నదని చెప్పొచ్చు. కేసీఆర్ మరికొద్ది క్షణాల్లో జగిత్యాల సభకు రానున్నారు. కేసీఆర్ జగిత్యాల సభతో పూర్వ వైభవం వస్తుందా టీఆర్ఎస్కి? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారా? తర్వాత కోల్పోయినటువంటి అధికారం మళ్ళా కొనసాగిస్తారా? సీఎం అవుతారా అనేటటువంటి విషయాలు మరి అందరిలో మరి ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఏది ఏమైనా కానీ ఆయన సభలో ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ కొనసాగింది. ఇక్కడికి జగిత్యాల సభకు వేలాది మంది, అంటే లక్షలాది మంది కూడా తరలి వచ్చారని చెప్పొచ్చు. ఈ సభలో ఏం మాట్లాడతారు ఏంటో మరికొద్ది నిమిషాల్లో మనం చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి కేసీఆర్ అధికారం మళ్ళా దక్కనుందా, ప్రజాదరణ, ప్రజా ఆమోదం పొందుతారా అనే విషయాలపై మనం వేచి చూడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.